రికార్డులు సృష్టించడం తెలుగుదేశం పార్టీకి కొత్త కాదని, ఆ పార్టీ ఆవిర్భావమే ఒక తిరుగులేనిదని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. ప్రస్తుతం హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న ఈ మహానాడు ద్వారా గ్రామ గ్రామానికి, ప్రతి కార్యకర్త హృదయానికి పార్టీ చేరుతుందని హర్షం వ్యక్తం చేశారు. మహానాడు కేవలం రాజకీయ వేదిక కాదని, తెలుగు జాతి భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే ప్రణాళిక అని అంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. టీడీపీ మహానాడు 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రసంగం కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనతో మాట్లాడటానికి మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆయన అడుగు తెలుస్తున్నాం. సార్ చెప్పండి, అట్టహాసంగా ప్రారంభమైంది. తొలుత ఇటు నెల్లూరులో నిర్వహించిన భారీ బహిరంగత ఇప్పుడు హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తారు, కానీ గిన్నీస్ బుక్ కూడా దగ్గర అవుతుంది. ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీకి రికార్డులు కొత్త ఏం కాదు. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలో తీసుకొచ్చారు. అది ఆనాడు ఒక ప్రపంచ రికార్డు. ఆయన్ని బర్తరఫ్ చేస్తే ఆ రోజు యావత్ తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా రోడ్డెక్కి తిరిగి మళ్ళీ నెల రోజుల్లోనే ఆయన్ని ముఖ్యమంత్రిగా నిలబెట్టినటువంటి విధానం. అలాగే ఈరోజు మరి ఈ రాష్ట్రంలో ఒక అరాచక ప్రభుత్వాన్ని మరి అంతమొందించి దాదాపు 94% స్ట్రైక్ రేటుతో, అంటే 175 స్థానాలకి 164 స్థానాలని గెలిపించుకుని ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ. అలాగే ఈరోజు యుద్ధ కారణంగా ఉన్నటువంటి ఇబ్బందులను గమనించి ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా ఈ రోజున ఈ హైబ్రిడ్ మోడల్ చేసుకున్నాం. 1875 ప్రాంతాల్లో ఈరోజు ఈ మహానాడు జరుగుతుంది. లక్షలాది మంది ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది. ఈ తీర్మానాన్ని కూడా ఆమోదించుకుంటాం. అదేవిధంగా స్త్రీశక్తి థీమ్తో కూడా ఇటు మహానాడు ఏర్పాటు చేస్తున్నారు. ఎలా చూస్తారు? ఇటు మహిళలకు పెద్దపీట వేసేందుకు కూడా టీడీపీ ఎప్పుడూ ముందుంటుంది. అదేవిధంగా ఇప్పుడు స్త్రీశక్తి టీంను కూడా తీసుకొచ్చారు. ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఇప్పుడు స్త్రీలకి మొట్టమొదటి నుంచి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్నగారు రిజర్వేషన్లు కల్పించిన, ఆస్తి హక్కు కల్పించిన, మహిళా యూనివర్సిటీలు ఏర్పాటు చేసిన, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా డ్వాక్రాలను ఏర్పాటు చేయటం, మరి ఈ ప్రభుత్వంలో స్త్రీశక్తి ద్వారా బస్సులు, ఉచిత బస్సు ప్రయాణాలు కానీ, అలాగే దేశ విదేశాల్లో మహిళలకి సాఫ్ట్వేర్ రంగంలో ప్రోత్సహించడం కానీ అనేక కార్యక్రమాలు చేస్తాం. ఇవాళ రేపు రాబోయే రాజకీయ పరిస్థితులు గమనించిన తర్వాత ఈరోజు 33% రిజర్వేషన్ తగిన విధంగా మహిళల్ని నాయకత్వాన్ని తయారు చేయడానికి ఈ స్త్రీశక్తి కార్యక్రమాన్ని ఈ మహానాడులో ప్రాధాన్యంగా తీసుకున్నాం. మిగతా అంశాలు కూడా యువతకు సంబంధించి, రైతులకు సంబంధించి, అలాగే విధంగా పారిశ్రామిక విధానాలు కానీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు అన్నీ కూడా ఈ వేదిక ద్వారా చర్చించడం జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే టీడీపీలో జరిగే కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడును సక్సెస్ అయ్యి చేసే విధంగా ఇటు హైబ్రిడ్ మోడల్లో కూడా ఇటు మహానాడు నిర్వహిస్తాం. ఖచ్చితంగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా సొంతం చేసేందుకు కూడా తమంతా కృషి చేస్తామని చెప్పి, రికార్డులు టీడీపీకి కొత్త కాదు అని చెప్పి కూడా ఇక్కడ కొల్లు రవీంద్ర అయితే చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే స్త్రీశక్తి ఏదైతే మహానాడులో తీసుకున్నారో, స్త్రీశక్తి పథకంలో ఇటు టీడీపీ కార్యకర్తలతో కాకుండా టీడీపీకి ఇటు మహిళలు ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళలకు కూడా పెద్దపీట వేసేందుకు టీడీపీ ఎప్పుడు ముందుంటుందని కూడా ఇటు కొల్లు రవీంద్ర చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి.